అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సిరాజ్. సో శత్రు దేశం కదా అని మౌనంగా ఉండలేదు. ఆటగాళ్ళు కదా అని కేవలం మైదానాలకే పరిమితం కాలేదు. మరీ ముఖ్యంగా క్రీడల్లో, క్రికెట్లో, రాజకీయాలకి అవకాశం కల్పించలేదు. ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి ఘటన అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈయన ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ ప్రధానమంత్రి. ఈయన ప్రస్తుతం గత 1000 రోజుల నుంచి జైలులో ఉన్నటువంటి పరిస్థితి. 1000 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఒక క్రీడాకారుడు అని మనందరికీ చాలా సుపరిచితమే. ఎందుకంటే 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ వైపు అడుగులు వేయడానికి నాయకత్వం వహించి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల గురించి ఒక్కసారి మనం చర్చ ప్రారంభించే ముందు అసలు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చ జరిగింది, అది కూడా 1000 రోజుల తర్వాత చర్చనీయాంశంగా ఎందుకు మారింది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి ప్రస్తావిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, అంతర్జాతీయ మాజీ క్రికెట్ దిగ్గజాలు ఒక 14 మంది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ 14 మందిలో 2 భారతీయులు కూడా ఉన్నారు, సునీల్ గవాస్కర్, అదేవిధంగా కపిల్ దేవ్. ఈ 14 మంది సంతకాలు చేసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేయడం అనడం కన్నా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ గత 1000 రోజుల నుంచి పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 1000 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పైన, మరి ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా పుకార్లు షికార్లుగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మేము రాజకీయాల జోలికి వెళ్ళాం, కాబట్టి మేము క్రీడల జోలికి ఉండేటువంటి వ్యక్తులం. కాబట్టి మా సహచర క్రీడాకారులు, మా సహచర మాతో పాటు పోటీ పడినటువంటి, మాకు పోటీ ఇచ్చినటువంటి ఒక క్రీడాకారుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అంశాలే అనేటువంటిది ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు. వీరు ప్రధానంగా 3 డిమాండ్లను చేయడం జరిగింది. ఒకటి, పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ యొక్క కుడి కంటి చూపు 85% దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 85% దెబ్బతిందంటే కేవలం 15% కంటి చూపుతో మాత్రమే ఇమ్రాన్ ఖాన్ చూడగలుగుతున్నారు. కాబట్టి ఆయనకు వెంటనే వైద్య సహాయం అందించాలి అనేది వీరు చేసినటువంటి ప్రధాన డిమాండ్. వెంటనే వైద్య సహాయంతో పాటుగా ఆయన ఎంచుకున్నటువంటి డాక్టర్ను మాత్రమే ఎంపిక చేసుకునే విధానాన్ని కల్పించాలనేది మొదటి డిమాండ్. ఇక వీరు చేసినటువంటి రెండో డిమాండ్, ఇమ్రాన్ ఖాన్ని చూడడానికి ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి కల్పించడం. ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, జైలు పాలైనటువంటి వ్యక్తి, 1000 రోజుల నుంచి శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులను కలిసేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి హక్కును మీరు కల్పించండి అని ఈ 14 మంది, దీంట్లో సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు, వీరు కూడా సంతకాలు చేసినటువంటి వైనం కనబడుతుంది. ఇక వీరు చేసినటువంటి మూడో అత్యంత కీలకమైనటువంటి డిమాండ్, 1000 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో 3 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తే, అంటే కోర్టు నుంచి శిక్ష పొందినటువంటి నేపథ్యంలో వెంటనే వీరికి సంబంధించి తగిన న్యాయం చేసే విధంగా చట్టపరంగా ప్రక్రియను ఫాస్ట్ చేయండి అనేటువంటి అంశాలను వీరు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా ఉన్నటువంటి అంశాల్లో ఇమ్రాన్ ఖాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు లేరు. ఎందుకంటే పాకిస్తాన్కు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. 1992లో ఇందాక నేను చెప్పిన విధంగా ఈయన పాకిస్తాన్ వరల్డ్ కప్ వైపు అడుగులు వేయించినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఈయన పూర్తి స్థాయిలో 1996లో పీటీఐ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పీటీఐ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. కానీ 2018లో ఈయన విజయం సాధించడమే ఆలస్యం. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కోలాహలమైనటువంటి పండుగ వాతావరణంలో అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించేశారు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈయన చేసేటువంటి ప్రతి చర్యను అడ్డుకునే వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెరిగిపోయినటువంటి నిత్యావసర ధరలు, ఇలాంటి వాటితో పాటుగా ఇమ్రాన్ ఖాన్తో పాటుగా ఆయన భార్య ఇద్దరు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2022లో వీరి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పాకిస్తాన్ పార్లమెంట్లో. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి కోల్పోవడం జరిగింది. ప్రెజెంట్ ఉన్నటువంటి షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మీకు తెలియనివి కావు. ఇలాంటి సందర్భంలో 2022లో ఆయన పైన అవినీతి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కోర్టు కూడా దీని మీద 3 ఏళ్ల పాటు ఈయనకి జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ 3 ఏళ్ల జైలు శిక్షను ఒక్కసారి మనం గమనించినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే, దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు జైలు పాలైతే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలు
చట్టం తన పని తను చేసుకోవడంలో ఎవరు వేలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చట్ట ప్రకారం ఎవరిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది, ఒకవేళ అవినీతికి పాల్పడినట్లయితే. కానీ ఇమ్రాన్ ఖాన్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు మాత్రం విమర్శలకు తావిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. పాకిస్తాన్లో సైనిక శక్తి చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి కన్నా ప్రధానమంత్రి వెనకాల ఉండేటువంటి సైన్యమే కీలక పాత్ర పోషిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్లో ప్రధానమంత్రి అనేవారు కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే, సైన్యం చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మ మాత్రమే. సైన్యం తలుచుకుంటే ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇలాంటి వదంతులు మరిన్ని రోజులు వ్యాపించినటువంటి పరిస్థితి. తాజాగా జైలులో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ రీసెంట్గా వారి కుటుంబ సభ్యులు కలవడానికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి. సో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ సిస్టర్స్ జైలు బయట నుంచి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి వైనం కనబడింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇమ్రాన్ ఖాన్ నిజంగా బతుకున్నారా, ఇమ్రాన్ ఖాన్ను జైల్లో చంపేశారా, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా అంటే ఇమ్రాన్ ఖాన్ ఇస్ డెడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వార్తలు షికార్లుగా తిరిగినటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి వైనాన్ని గమనించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల్లో ఇమ్రాన్ ఖాన్ పట్ల ఉన్నటువంటి అనుమానాలు మరింత పెరుగుతున్నటువంటి వైనం. ఎందుకంటే 2022లో పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ఇస్లామాబాద్లో జరిగినటువంటి భారీ స్థాయిలో దాడులను కూడా అక్కడ ప్రధానంగా ప్రస్తావించినప్పుడు ఇమ్రాన్ ఖాన్ పైన బుల్లెట్ల వర్షం కురిపించినటువంటి పరిస్థితి కనబడింది. ఆయన కాళ్ళకు కూడా బుల్లెట్లు తగిలినటువంటి వైనం. ఓకే, ఈ మొత్తం ఆ దేశంలో జరిగినటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ వైరం అయినా ఇప్పుడు 14 మంది క్రికెటర్లు స్పందించినటువంటి తీరు మాత్రం క్రికెట్ ప్రపంచంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి వైనం. దీంట్లో సునీల్ గవాస్కర్తో పాటుగా మన దేశానికి చెందినటువంటి 2 క్రికెటర్లు ఉన్నారు. కేవలం ఆట అనేది మైదానానికి మాత్రమే పరిమితం కాలేదు. వారితో పోటీపడి వారిని ఓడించి వారి చేత ఓడించబడినటువంటి వ్యక్తికి వారు మద్దతుగా నిలుస్తున్నారు. కేవలం రాజకీయాలు మాత్రమే చూడాలి, ఆటల్లో రాజకీయాలు సాగవు అనే దానికి ఇదే కీలకమైనటువంటి నిదర్శనంగా మారుతుంది. రెండవది, శత్రు రాజ్యం కదా మనకెందుకులే అని భారత్ ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు, మరి ముఖ్యంగా ఇలాంటి నిరంకుశమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటే ఎప్పుడు ఉపేక్షించింది లేదు. కాబట్టి భారత క్రికెటర్లు కూడా సంతకం పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఇమ్రాన్ ఖాన్కు తగిన న్యాయం చేయాలి, సో నిర్దోషిత్వాన్ని నిరూపించాలి, లేదా ఆయనకు సంబంధించినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కూడా న్యాయ ప్రక్రియను సక్రమ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేసినటువంటి వారిలో మన క్రికెటర్లు కూడా ఉండడం కొంతవరకు హర్షించదగ్గ విషయం. కానీ ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, భారతదేశంలో లాగా కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి మత ఛాందస్తవాదం, అక్కడ ప్రతిపక్షాలపైన అక్కడ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ విధానాలు. రెండో విధానం ప్రధానంగా అక్కడ సైన్యం బలమైనటువంటి శక్తిగా ఎదగడం. రీసెంట్గా ఒక్కసారి మనం గమనించాలి, పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ ఆర్మీ అధికారి ఒకరు బాత్రూంలో కాలు జారి పడ్డారు. బాత్రూంలో కాలు జారి పడిన తర్వాత ఆయన వెంటనే తలకు కొంతవరకు గాయాలవ్వడం జరిగింది. గాయాలైనటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తరలిస్తే మెదడుకి కొంతవరకు డ్యామేజ్ అయిందనేటువంటి విషయాలు బయటకు వచ్చాయి. మెదడుకు డ్యామేజ్ అయిందనేటువంటి విషయాలతో వెంటనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారట. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి కొంతవరకు వెంటనే ఆయనకి సర్జరీ చేశారు. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి అంశాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక పాకిస్తాన్ మాజీ ఆర్మీ అధికారి బాత్రూంలో జారి పడితే మెదడుకి చికిత్స జరిగితే ఆయన కోమాలోకి వెళ్తే 9 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ను 24 గంటలకి ముందు అంటే నిన్న కాక మొన్న దీని మీద పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 8 రోజుల పాటు ఈ ఇన్సిడెంట్ని 8 రోజుల పాటు ఈ చర్యను పాకిస్తాన్ ప్రభుత్వం బయట పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యొక్క నిరంకుశమైనటువంటి నియంతృత్వం. సో ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు మనందరికీ తెలుసు. భారత్ పట్ల ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రపంచ దేశాల మధ్య అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఆయన ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీ మరి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతిపక్ష కూటములన్నీ కలిసి అమెరికాతో కుయుక్తులై ఇమ్రాన్ ఖాన్ని పదవి నుంచి తొలగించినటువంటి వైనం ఈ మొత్తాన్ని గమనించారు. కాబట్టే ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానానికి అమెరికా సపోర్ట్ లేకుండానే ఈయన పదవి నుంచి దిగిపోయారా? ఇలాంటి అనేక అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి సందర్భం. ఓవరాల్గా రాజకీయాలను పక్కన పెడితే మాత్రం ప్రజెంట్ మాత్రం క్రికెటర్లు రాసినటువంటి 14 మంది లేఖ, అంతర్జాతీయ మాజీ క్రికెటర్లకు రాసినటువంటి వారు ఇచ్చినటువంటి మద్దతు మాత్రం ఇమ్రాన్ ఖాన్కు కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్య. కాబట్టి ఎంత రాజకీయ నాయకులైనా ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో పాకిస్తాన్ 1992లో అత్యంత కీలకమైనటువంటి క్రికెట్ ప్రపంచం ముందు ఆయన నిలిపినటువంటి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ పైన ఉంది. వారి కుటుంబ సభ్యులను కలవాల్సినటువంటి హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఉంది. తగిన వైద్యం అందించాల్సినటువంటి చర్యలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ను కేవలం జైల్లో పెట్టి క్షీణించి ఆయన ఆరోగ్యం పూర్తిగా పక్కన పెట్టేసేటువంటి చర్యలతో రాజకీయ లబ్ధి పొందాలి అంటే మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఎదుర్కొనేందుకు అవకాశం కూడా ఉంటుంది. మరి క్రికెటర్లు రాసినటువంటి ఈ లేఖ పైన మీరేమనుకుంటున్నారు?
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో చాలా వరకు క్రికెట్ ప్రపంచానికి కూడా కీలకంగా మారినటువంటి వ్యక్తి కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.